నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. రెడ్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముడు ధర్మమూర్తి, నిజ ధర్మ సమవర్తి. నిజ ధర్మము అని అంటే ఏంటంటే మనకు అనిపిస్తుంది ఇది ధర్మము అది కాదేమో అని, కానీ అసలు ధర్మం అంటే ఏంటి అనేది మాత్రం ఆ శ్రీరామచంద్రమూర్తికే తెలుస్తుంది అనమాట. కాబట్టి అలాంటి ధర్మమైన మార్గం మన స్ఫురణకి రావాలి అని చెప్పి ఎల్లప్పుడూ కూడా మన అడుగు ధర్మం వైపే ఉండాలి, ధర్మమైనదిగా ఉండాలి. మన ఆలోచనలు కానీ ఏవైనా కూడా ధర్మ మార్గంలోనే ఉండాలి అని చెప్పి ఆ శ్రీరామచంద్రుని ప్రార్థిద్దాం. రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాముడి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారామచంద్రులు ఇద్దరు కూడా మిమ్మల్ని అందరినీ కూడా విజయవంతంగా ఈ సంవత్సరం అంతా ముందుకు నడిపించాలి. మీ అందరికీ జయము విజయము కలగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికీ సంపూర్ణంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. రెడ్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం మనందరి మీద పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగిలి